अस्सलामुअलैकुम नाज़रीन, न्यूज़ 13 रखे सब पे नज़र, सबकी खबर। రెండో తారీఖు అంటే డిసెంబర్ 2025 రెండవ తేదీన బాలనగర్ పోలీస్ స్టేషన్కి ఒక కంప్లైంట్ వచ్చింది. ఆ కంప్లైంట్ సారాంశం ఏంటంటే లిఫ్ట్స్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీలో, ఒక ప్రైవేట్ కంపెనీలో దొంగతనం జరిగింది. షట్టర్ లిఫ్టింగ్ చేసి ఒక 4 లక్షల రూపాయలు దొంగిలించుకొని పోయినారని కంప్లైంట్. ఆ కంప్లైంట్ మేరకు డిఐ బాలనగర్, ఎస్హెచ్ఓ బాలనగర్ అండ్ ఏసీపీ గైడెన్స్ లో, ఏసీపీ బాలనగర్ గారి గైడెన్స్ లో అనేక రకాల టెక్నికల్ అంశాల ఆధారంగా ఒక ఇద్దరు అక్యూజ్డ్ని ఈరోజు మార్నింగ్ మనం అదుపులో తీసుకోవడం జరిగింది. గొనిగుంట వంశీకృష్ణ, ఇతని వయసు 32 సంవత్సరాలు. ఇతను క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తూ ఉంటాడు. జగద్గిరిగుట్టలో ఉంటాడు, ఆల్విన్ కాలనీలో. ఈజ్ నేటివ్ ఆఫ్ బాపట్ల, ఆంధ్రప్రదేశ్. ఇంకొక అతను మట్టా భరత్ రాజీవ్ గాంధీ ఎలియాస్ భరత్ ఎలియాస్ మట్టా సీను. ఇతని వయసు 23 సంవత్సరాలు. ఇతను బైక్ మెకానిక్. ఇతను కూడా ఆల్విన్ కాలనీ జగద్గిరిగుట్టలో ఉంటాడు. ఇతను పెదపాడు మండల వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, ఏపీ. వీళ్ళిద్దరూ కూడా ఈ నేరాన్ని వీళ్ళని అదుపులోకి తీసుకొని విచారించగా ఈ నేరాన్ని ఏ లిఫ్ట్ స్ట్రేట్ ప్రైవేట్ కంపెనీలో 2,27,000 రూపాయలు దొంగిలించినట్టుగా ఒప్పుకున్నారు. ఆ సొత్తు కూడా మేము స్వాధీనం చేసుకున్నాము. దాని తర్వాత వీళ్ళ దగ్గర ఒక గ్లామర్ బైక్, సామ్సంగ్ గెలాక్సీ వాచ్, సిల్వర్ బ్యాంగిల్స్ గోల్డ్ కోటెడ్ ఇవి 53 గ్రామ్స్, నెక్లెస్ ఇది రోల్డ్ గోల్డ్ 109 గ్రామ్స్, వేస్ట్ బెల్ట్ ఇది కూడా రోల్డ్ గోల్డ్ 69 గ్రామ్స్, ఒక 2 సెల్ ఫోన్లు, ఒక ఎంజీ కార్ కీస్, 2 ఐరన్ రాడ్స్, అంటే ఇవి దొంగతనం కోసం ఉపయోగించే ఐరన్ రాడ్స్, వీటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. వీళ్ళు మొత్తం కూడా ఒక 7 అఫెన్స్లు ఒప్పుకున్నారు, 7 దొంగతనాలు. దీంట్లో బాలానగర్ లో ఇంతకు ముందు చెప్పుకున్న అఫెన్స్, దాంతో పాటుగా జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో ఒక 4 హౌస్ బ్రేకులు చేసినారు, నైట్ హౌస్ బ్రేకులు. కేపీహెచ్బి పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఒక బజాజ్ షోరూమ్ లో, ఇందులో ఒక అక్యూజ్డ్ ఈ బజాజ్ షోరూమ్ లో గతంలో పనిచేశాడు. అదేవిధంగా ఈ లిఫ్ట్ కంపెనీలో కూడా ఒక అక్యూజ్డ్ గతంలో పనిచేసినారు, అంటే వీళ్ళు గతంలో పనిచేసిన కంపెనీకే కన్నం వేసినారు. అదేవిధంగా మియాపూర్ లిమిట్స్ లో కూడా ఒక బైక్ షోరూమ్ లో వీళ్ళు దొంగతనం చేసినారు. వీళ్ళు చేసిన దొంగతనాలకి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు డ్రింకింగ్ కి, విలాసాలకి అలవాటు పడినారు, కొన్ని అప్పులు కూడా చేసినారు. అదేవిధంగా ఎవరైతే ఏవన్ ఉన్నాడో ఇతను క్యాబ్ డ్రైవర్, ఇతను క్యాబ్ కి ఈఎంఐలు కట్టే పరిస్థితి కూడా లేకపోవడం వల్ల దొంగతనాలు చేస్తున్నారని చెప్పినాడు. సో ఈ కేసులో డిఐ బాలనగర్, ఎస్హెచ్ఓ బాలనగర్ అండ్ స్టాఫ్, డిఐ బాలనగర్ స్టాఫ్ అందరూ కూడా చాలా మంచి కృషి చేసినారు. వాళ్ళందరినీ అభినందిస్తాం. థ్యాంక్ యూ.